హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ప్రధానంగా మనకు మిరపలో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ బూడిద తెగులు ఒకటే, అంతేకాకుండా కాయమచ్చ, కాయకుళ్ళు తెగులు ఇవి ఆశించే అవకాశం ఉంది మిత్రులారా. కొమ్మ ఎండు తెగులు కానీ, కొమ్మ కుళ్ళు తెగులు కానీ ఇలాంటి తెగుళ్ళు అనేవి ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. ఈ డిసెంబర్ అంతేకాకుండా ఈ జనవరిలో వీటి ప్రభావం అనేది, ఈ తెగుళ్ళ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది మిత్రులారా. కాబట్టి దానికి కూడా ఏంటంటే మనం ఈ ఫంగిసైడ్స్ అనేవి కూడా స్ప్రే చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే చాలా మంది రైతు సోదరులు కామెంట్స్ పెట్టడం జరుగుతుందనమాట. వాటికి సంబంధించి మనం బెస్ట్ మందులనమాట. మనకి ఈ సమస్యలు ఉన్నప్పుడు ఈ మందులు గనక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళ బారి నుంచి మన మిరప పంటను కాపాడుకునే అవకాశం ఉంది మిత్రులారా. అవి ఏంటనేది వన్ బై వన్ మీకు తెలియజేస్తా. అంతేకాకుండా మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పురుగు మందులు కొట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మనం నీళ్లు పెట్టిన తర్వాత ఈ పురుగు మందులు కొట్టుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ తెగుళ్ళ మందులు కొట్టేటప్పుడు మాత్రం ఎప్పుడైనా సరే ముందు మందు కొట్టిన తర్వాత నీళ్లు పెట్టాలన్నమాట. ఎందుకంటే మీరు ఈ తెగుళ్ళ మందులు నీళ్లు పెట్టిన తర్వాత కొడితే ఏంటంటే ఆల్రెడీ ఆ స్ప్రెడ్డింగ్ అనేది ఉన్న తెగుళ్ళు అనేది ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి వ్యాప్తి చెందే అవకాశం ఉంది మిత్రులు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ చెప్పే తెగుళ్ళ మందులు ఎప్పుడైనా సరే మీరు మందు స్ప్రే చేసేటప్పుడు ముందే అనమాట. అంటే మనం తెగుళ్ళ మందులు కొట్టిన తర్వాత నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు పెట్టుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. మనకి ఆ వ్యాప్తి అనేది ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి వెళ్లకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే వాటర్ పెడతాం కాబట్టి ఈ బూడిద తెగులు ఇలాంటివి అనేవి ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి వ్యాప్తి చెందుతాయి మిత్రులారా. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. తెగుళ్ళ మందులు కొట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ రోజు మందు కొట్టామంటే కనుక రేపు తర్వాత రోజు మనం నీళ్లు పెట్టుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. వీడియోలో స్టార్ట్ చేద్దామంట. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి కాయకుళ్ళు కానీ, కాయమచ్చ తెగులు, అంతేకాకుండా ఆకుమచ్చ తెగులు, ఆ చుక్క తెగులు వీటికి సంబంధించి ప్రధానంగా అదామా కంపెనీ వాళ్ళది షామీర్ అనమాట. ఇది చాలా ఎక్సలెంట్ గా మనకి రిజల్ట్ కూడా వస్తుంది మిత్రులారా. దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ట్యూబాకోనోజోల్ వస్తుంది, అంతేకాకుండా క్యాప్టన్ అనే టెక్నికల్స్ రెండు ఉంటాయి మిత్రులారా. కాబట్టి ఇది మనకి మిరప పంటను ఆశించే కాయకుళ్ళు, అంతేకాకుండా కాయమచ్చ తెగులు నివారించుకోవడంతో పాటు మనకి కొ- ఆకు మనకు ఆకుల మీద వచ్చే ఈ చుక్క తెగులు వీటిని కూడా కంప్లీట్ గా కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి కూడా ఖచ్చితంగా 300 నుంచి 330 ml, అంటే 1 లీటర్ తీసుకున్నట్లయితే సుమారు 3 ఎకరాల లోపు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి దీన్ని మనం ఎక్కువగా కూడా తెగుళ్ళ మందులు ఏంటంటే మనం సింగిల్ గా స్ప్రే చేసుకుంటేనే బెటర్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. అంటే వేరే ఇన్సెక్టిసైడ్స్ లో స్ప్రే చేయకుండా మనం సింగిల్ గా ప్లాంటోమేషన్ కానీ సెప్టో సైకిల్ ప్యాకెట్స్ ఉంటాయి అనమాట. అవి తీసుకొని వాటి కాంబినేషన్స్ లో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రులారా. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ చూసుకున్నట్లయితే అదమా వాళ్ళదే షామీర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి జామీర్ అని చెప్పి మనకి అవైలబిలిటీలో ఉంది మిత్రుల. ఇది కూడా మనకి మిరప పంటను మీద స్ప్రే చేసినప్పుడు ఏంటంటే మనకి కాయ షైనింగ్ అది బాగా రావడానికి, కాయ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవడానికి, అంతేకాకుండా ఈ ఈ బూడిద తెగులు కానీ, ఈ కొమ్మ ఎండు తెగులు కానీ, కొమ్మక్కులు తెగులు కానీ వీటనేది ఆశించకుండా మన మిరప పంటని కంట్రోల్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇది కూడా ప్రతి ఎకరానికి వచ్చేసి సుమారు మనం 330 నుంచి 300 ml దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అదమా వాళ్ళదే కస్టోడియా ప్రైమ్ అని చెప్పి మనకి అందుబాటులో ఉంది మిత్రులారా. మనకి ట్యూబాకోనోజోల్, దాంతో పాటు అజాస్టిస్ట్రోబిన్ అనే రెండు టెక్నికల్స్ అనేవి కలిగి ఉంటాయి అనమాట. కాబట్టి ఏంటంటే మనకి మిరప పంటను ఆశించే బూడిద తెగులు కానీ, కాయమచ్చ తెగులు కానీ, కాయకుళ్ళు తెగులు కానీ, కొమ్మ ఎండు తెగులు కానీ, ఎండు తెగులు కానీ, కొమ్మ కుళ్ళు తెగులు కానీ ఇలాంటివన్నీ ఆశించకుండా చేస్తుంది. దీనికి కాంబినేషన్ కూడా అంతే. మనకు ప్లాంటోమేషన్ కానీ సెప్టో ప్లస్ ప్యాకెట్స్ తో కలిపి మనం స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది క్యాబ్రో టాప్ అనమాట. దీని లోపల మనకి టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే మెటీరియము, దాంతో పాటు ఫైరాక్సిస్ట్రోబిన్ అనే రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి. మనకి దీన్ని మనం ప్రతి ఎకరానికి 400 గ్రాములు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చే ప్రధానంగా మనకు కొమ్మ ఎండు తెగులు, అంటే చాలా మంది కొమ్మలు చెట్లు ఎండిపోతున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఈ చెట్లు ఎండిపోయి ఆకు రాలిపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే మనం ఈ క్యాబిరో టాప్, బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది క్యాబిరో టాప్ ను కనుక మనం ప్రతి ఎకరానికి 300 నుంచి 400 గ్రాముల దాకా ప్రతి ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేరీ వన్ అనమాట. బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది మేరీ వన్. దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి కూడా 80 ml మనం డోస్ ని స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటాయి అనమాట. మనకి కొమ్మకులు తెగులు, కొమ్మ ఎండు తెగులు వీటిని నివారించడంతో పాటు కాయమచ్చ వీటి మీద కూడా సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది. ఈ మేరీ వన్ కూడా బిఎస్ఎఫ్ వాళ్ళది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా బూడిద తెగులు కనుక మనకి ఎక్కువగా మిరప పంటను ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ బూడిద తెగులుకు సంబంధించి అమిస్టార్ టాప్ అనమాట. దీని లోపల మనకి అజాస్టిస్ట్రోబిన్ ప్లస్ దాంతో పాటు డైఫన్ కోనోజోల్ అనే రెండు రకాల పవర్ఫుల్ కాంబినేషన్ లో మనకి ఇవ్వడం జరిగింది మిత్రులారా. కాబట్టి
ఈ అమిస్టార్ టాప్ అనే ఫంగిసైడ్ కూడా మనకి మిరప పంటలో వచ్చే బూడిద తెగుల్ని సమర్థవంతంగా నివారించడంతో పాటు మనకి ఇది రాకముందు మనం స్ప్రే అంటే ప్రివెంటివ్గా కూడా మనం ఇది ప్రివెంటివ్ టెక్నాలజీతో తీసుకురావడం జరిగింది. అంటే మనం రాకముందు స్ప్రే చేసుకున్నట్లయితే దాని బూడిద తెగులు అనేది మన మిరప పంటను ఆశించకుండా చేస్తుంది. అది వచ్చిన తర్వాత స్ప్రే చేసినా కానీ ఇది స్ప్రెడ్డింగ్ అంటే ఒక బూడిద తెగులు అనేది ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి వెళ్లకుండా దీన్ని వ్యాప్తి చెందకుండా దీన్ని కంట్రోల్ చేయడం కూడా జరుగుతుంది మిత్రులారా. కాబట్టి అమిస్టార్ టాప్ కూడా చాలా ఎక్సలెంట్ గా మనకు బూడిద తెగులను నివారించడం జరుగుతుంది మిత్రులారా. అంతేకాకుండా మీకు అందరికీ తెలిసిన విషయమే బేర్ కంపెనీ వాళ్ళది నాటివ్ అనమాట. ఈ నాటివ్ కూడా మనకు మిరపలో వచ్చే పండాకు తెగులు కానీ దాంతోపాటు ఈ బూడిద తెగుల్ని సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది అనమాట. ఈ నాటివ్ అని కూడా ప్రతి ఎకరానికి వచ్చేసి 80 గ్రాముల నుంచి 100 గ్రాముల డోసు మనం యూజ్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ నాటివా కానీ లేకపోతే ఈ ప్లాంటోమేషన్ వీటి కాంబినేషన్స్ లో వచ్చేసి మనకి ప్లాంటోమేషన్ కానీ లేకపోతే సెప్టో ప్లస్ ప్యాకెట్స్ తో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. ఇంకొకటి ఏంటంటే ఈ పండాకు తెగులు కానీ లేకపోతే చాలా మంది ఆకులు పసుపు కలర్ లో ఉన్నాయని జరుగుతుంది అని కామెంట్స్ పెట్టడం జరుగుతుంది. వీటికి ప్రధానంగా చూసుకున్నట్లయితే న్యూట్రిషన్స్ అంటే మనకు మొక్కకి పైపాటుగా మనం ఎన్ని రకాల పురుగు మందులు కానీ తెగుళ్ళ మందులు కానీ గ్రోత్ టానిక్స్ కానీ స్ప్రే చేసినా కానీ భూమి లోపల పోషకాలు అనేది మొక్క తీసుకోలేదు మిత్రులారు. కాబట్టి ఏంటంటే మనం స్ప్రే చేసే మందులతో పాటు మనం వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కానీ 13-0-45 కానీ లేకపోతే 28-28 కానీ లేకపోతే 19 ప్యాకెట్స్ కానీ ఇలాంటివి దీంతో పాటు మనకి మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. ఫార్ములా నెంబర్ 4 కానీ ఫార్ములా నెంబర్ 6 కానీ లేకపోతే బయోవిటా కానీ లేకపోతే బయో20 అని మనకి అందుబాటులో ఉన్నాయి మిత్రుల. ఇలాంటి వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కూడా మనం పైపాటుగా కానీ మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పసుపు కలర్ అంటే ఆకులు అనేవి ఈ పసుపు కలర్లు అనేవి రాకుండా కూడా మనకి నలుపు కలర్ అంటే మనకి గ్రీనిష్నెస్ లో ఉండడం కూడా జరుగుతుంది మిత్రులారు. కాబట్టి నేను చెప్పిన విధంగా ఈ రకంగా కనుక మనం తెగుళ్ళ మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళది ఎర్గాన్ అని చెప్పే మందు ఉంది మిత్రులారు. ఈ ఎర్గాన్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది అనమాట. ఇది కూడా మనం మిరపలో స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది కొత్తగా మనకి మార్కెట్లోకి వచ్చింది సర్కాడిస్ ప్లస్ అనే మందు అనేది అందుబాటులో ఉంది మిత్రులారు. ఇది కూడా మనకి మిరపలో వచ్చే బూడిద తెగులు అంతేకాకుండా కొమ్మ కుళ్ళు తెగులు కొమ్మ ఎండు తెగులు వీటి మీద సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది మిత్రులారు. దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి 320 ml అనేది మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారు. కాబట్టి ఈ విధంగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనం మిరప పంటను ఆశించే కొమ్మ కుళ్ళు తెగులు కానీ కొమ్మ ఎండు తెగులు కానీ అంతేకాకుండా కాయ మచ్చ కానీ కాయ కుళ్ళు తెగులు కానీ అంతేకాకుండా ఆకు మచ్చ తెగులు కానీ అంటే మనకి ఆకుల మీద స్పాట్స్ ఎల్లో కలర్ లాగా వస్తున్నాయి అనమాట. డాట్లుగా వస్తాయి చుక్క తెగులు వీటన్నిటిని కూడా కంప్లీట్ గా నివారించుకోవడంతో పాటు మనకు మిరపలో వచ్చేసి అంటే ఆ కాయలు అనేది మంచి షైనింగ్ అనేది కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది మిత్రులారు. కాబట్టి నేను చెప్పిన విధంగా అదామా వాళ్ళ అయితే కొంచెం మనకి మార్కెట్లో తక్కువ ధరలు అందుబాటులో ఉన్నాయి అనమాట. మనకి అదామా వాళ్ళది షామీర్ కానీ జామీర్ కానీ అంతేకాకుండా కస్టోడియా ప్రైమ్ కానీ ఇవైతే కొంచెం అందుబాటులో కొంచెం రీజనబుల్ రేట్స్లో అనేది అందుబాటులో ఉన్నాయి అనమాట. కాబట్టి మీకు అవి తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు అవి తెచ్చుకొని స్ప్రే చేసుకోండి. లేదు కొంచెం ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మన బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది మేరీ 1 కానీ లేకపోతే సింజెంటా కంపెనీ వాళ్ళది అమిస్టార్ టాప్ కానీ లేకపోతే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళదే సర్కాడిస్ ప్లస్ కానీ ఇలాంటి మందులు మనం స్ప్రే చేసుకోవాలి. దీంతో పాటు లూనా ఎక్స్పీరియన్స్ అనమాట బేర్ కంపెనీ వాళ్ళది లూనా ఎక్స్పీరియన్స్ ఇది కూడా మనకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ కూడా రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. మనకి ఈ పూత రాలిపోతున్నా కానీ లేకపోతే ఈ ఫ్లవర్ డ్రాప్ అవుతుంటే కానీ మనం బోరాన్ కానీ ఈ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ గా ఇవి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఈ విధంగా మనం మిరపలో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనకి ప్రధానంగా మిరపలో ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, ఈ టైంలో ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, దాంతోపాటు ఎలాంటి మనం ఫ్లవరింగ్ సంబంధించి బెస్ట్ మందులు స్ప్రే చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం మిత్రులారా. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.